పాకిస్తాన్లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 26/11 ముంబై దాడుల సూత్రధారి లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతమయ్యాడని సమాచారం. అయితే హఫీజ్ సయీద్ మృతిని పాక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హతమైన వారిలో లష్కరే ఉగ్రవాది అబూ కతల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని జీలంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా 2 మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. మృతుల్లో అబూ కతల్ కూడా ఉన్నాడని, అతను ఎల్ఈటీ ఉగ్రవాది అని, అతను హఫీజ్ సయీద్ మేనల్లుడని అధికారులు తెలిపారు. పాకిస్తాన్లోని జీలం ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో 26/11 ముంబై దాడుల సూత్రధారి లష్కర్-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హతమైనట్లు సమాచారం. అయితే హఫీజ్ సయీద్ మృతిని పాక్ అధికారులు ఇంకా నిర్ధారించలేదు. హతమైన వారిలో లష్కరే ఉగ్రవాది అబూ కతల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లోని జీలంలో గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరపగా 2 మృతి చెందినట్లుగా అధికారులు నిర్ధారించారు. మృతుల్లో అబూ కతల్ కూడా ఉన్నట్లు, అతను ఎల్ఈటీ ఉగ్రవాది అని, అతను హఫీజ్ సయీద్ మేనల్లుడని ఇప్పటికే అధికారులు తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఉడికేశారని కూడా ఒక వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇండియాలో చాలా అనే దాడులకు కూడా పాల్పడ్డాడు. ఎన్ఐఏ కూడా అతని మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించింది అబూ కతల్ ని. హఫీజ్ సయీద్ కు ఇతడు అత్యంత సన్నిహితుడుగా కూడా ఒక క్లోజ్ ఎయిడ్ గా కూడా చెప్తుంటారు. జమ్మూ కాశ్మీర్ లోని రియాసీతోని శివకోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల పైన బస్సుపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఇదే కాకుండా ఈ దాడికి సంబంధించి ఈయన అబూ కతల్ కూడా ప్రధాన సూత్రధారి. 2023లో సంవత్సరంలో రాజౌరిలో జరిగిన ఈ దాడికి పూర్తిగా అబూ కతల్ వహించాడు. సింగ్ ప్రాంతం ఇటు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అనేక ఉగ్రవాద దాడులకు కూడా ఈయన ప్రధాన సూత్రధారి అని కూడా చెబుతూ ఉంటారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్ లో భారత్ వ్యతిరేక సంఘటనలకు పాల్పడిన చాలా మంది వ్యక్తులు అన్నోన్ మ్యాన్ కిల్లింగ్ అంటూ కూడా మనకు అంతర్జాతీయ మీడియా కథనాల వేదికగా కూడా పలుమార్లు కూడా మనం వింటున్నాము. అలాగే విజువల్ కూడా చూస్తున్నాము. ద మోస్ట్ వాంటెడ్ ఇటు ముంబై అటాక్స్ 26/11 ముంబై అటాక్స్ లో జరిగిన ప్రతి ఒక్క మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో కూడా అన్నోన్ మ్యాన్ అనే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూడా తరచుగా కూడా చంపుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక్కసారిగా అసలు పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది అనేది కూడా తర్వాత తెలిసిన విషయంగా మారింది. ఎందుకంటే యూజువల్ గా ప్రతిసారి టెర్రరిస్టులకు అనేది ఇండియాని అంటే భారతదేశంలో ఉగ్రవాదులు చొచ్చుకురావడము, దాడులు చేయడము, పరిపాటి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఉగ్రవాదులకు పరిపాటి అయిపోయింది. కానీ విచిత్రంగా ఈసారి మొదటిసారిగా కూడా పాకిస్తాన్ లో ఎవరైతే కరడుగట్టిన తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అన్నోన్ మెన్ ఇప్పుడు చంపుతున్నారు. సో రీసెంట్ గా కూడా మనం 3 days బ్యాక్ కూడా చూసుకుంటే బలూచిస్తాన్ లో అక్కడ కూడా సపరేట్ గా బలూచిస్తాన్ కూడా మాకు పాకిస్తాన్ నుండి విముక్తి కావాలి అని బలూచ్ ఆర్మీ కూడా అనేక దాడులు అటు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడులకు పాల్పడుతున్నారు. రీసెంట్ గా 3 days బ్యాక్ కూడా ఒక ట్రైన్ లో బోగిని కూడా ఫెయిల్ చేశారు. దాంట్లో చాలా మంది అటు ఆర్మీ జవాన్లు, పాకిస్తాన్ కి చెందిన ఆర్మీ జవాన్లతో పాటు సాధారణ పౌరులు కూడా గాయపడ్డారు. సో తాజాగా ఈ అబూ కతల్ కూడా హతమవడంలో ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయంగా కూడా ఒక తెలిసిన విషయంగా మారింది. ఎందుకంటే ఈ ఉగ్రవాది భారతదేశ భద్రతా సంస్థలకు కూడా ఒక తలనొప్పిగా మారిన కీలక సూత్రధారి కావడం కూడా విశేషము. ముందుగా అనుకున్నట్టు జమ్మూ కాశ్మీర్ లో అనేక ఉగ్రదాడులకు కూడా ప్రణాళికలు రూపొందించిన కీలక వ్యక్తి. దీంతో పాటు 26/11 ముంబై దాడుల్లో కూడా ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ కు కూడా ఇతను అత్యంత సన్నిహితుడు. అయితే దీంతో పాటు అనేక దాడులు అంటే ఎప్పుడు కూడా అక్కడ యూత్ ని ఎస్పెషల్లీ ముస్లిం యువతని అక్కడ రెచ్చగొట్టడము, కాశ్మీర్ లో ఖచ్చితంగా అంటే ఎలా అంటే జిహాద్ ఒక పవిత్ర యుద్ధం కోసం మీరు పనిచేయాలి, ఈ పవిత్ర యుద్ధంలో మీరు అమరులైనా కూడా మీరు స్వర్గానికి పోతారు, అక్కడ అల్లా మిమ్మల్ని బాగా చూసుకుంటడంతో వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తూ కూడా ఈ టెర్రరిస్టులు చెందిన వీళ్ళందరూ కూడా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ని బాగా రిక్రూట్ చేసి వాళ్ళలో బ్రెయిన్ వాష్ చేసి కూడా ఇలా ఇండియాలో ఎప్పుడు కూడా జమ్మూ కాశ్మీర్ లో మనం రీసెంట్ టైమ్స్ లో చూస్తున్నాము. ఒక 4-5 years నుంచి కాస్త తగ్గినప్పటికీ ఇప్పటికీ ఇది ఒక అన్సర్టనిటీ అనేది ఉంటుంది. ప్రతిసారి కూడా పిఓకే నుంచి పాకిస్తాన్
ఆర్మీ కానీ లేకపోతే టెర్రరిస్టులు చొచ్చుబడి రావడం లోపలికి, అలాగే ఫైరింగ్ చేయడము, ఇదంతా కూడా పరిపాటి అయిపోయింది. కానీ తాజాగా అబూ ఖతల్ చనిపోవడం మాత్రము ఒక రకంగా చెప్పాలంటే ఇండియాకి ఇది గుడ్ న్యూస్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఈయన ముందుగా అనుకున్న రియాసీ జిల్లాలో కూడా ఆ బస్సుని ఈయన నేతృత్వంలోనే ఉగ్రవాదులు కూడా దాడి చేశారు. సో ఈ దాడులు అంటే ఈ పిలిగ్రిమ్స్ పాపం చాలా మంది వాళ్ళు ఏదో దేవుడి దర్శనానికి వెళ్తుంటే కూడా చాలా మంది అమాయకులు ఆ దాడిలో కూడా ప్రాణాలు కోల్పోయారు, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పాటు 2023 జనవరి 1న జమ్మూ కాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని దంగరి గ్రామంలో జరిగిన ఉగ్రవాది ఈ దాడికి కూడా అబూ ఖతల్ నేరుగా సంబంధం ఉన్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ NIA కూడా నిర్ధారించింది. ఈ దాడిలో పౌరులను టార్గెట్ చేయడంతో పాటు మరుసటి రోజు జరిగిన ఐఈడి పేలుడ్ లో కూడా 2 చిన్నారులతో సహా 7 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అప్పటి నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ అనేది మొదలు పెట్టారు. అసలు ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు, దీని వెనకాల నెట్వర్క్ ఎవరిది ఉంది అంటే NIA ఛార్జ్ షీట్ ప్రకారము లష్కర్-e-తోయిబాకు చెందిన 3 అగ్రశ్రేణి ఉగ్రవాదులు ఈ దాడికి ప్లాన్ చేశారనేది కూడా ఒక చర్చ. దాంతో పాటు అంతర్జాతీయ మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ ఈ దాడి ఎవరు చేయించారనేది మాత్రం ఇంకా కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, ఇటు అమెరికా, ఇరాక్ కలిసి ఒక ఐసిస్ తీవ్రవాదిని కూడా మట్టుబెట్టిన విషయం తెలిసింది. ఆ ఘటన చోటు చేసుకోవడం కూడా ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే మరణంతో లష్కర్-e-తోయిబాకు ఒక పెద్ద దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే అబూ ఖతల్ పైన కూడా మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా అంటే ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఎప్పుడు ఇతను దొరుకుతాడని, కానీ ప్రతిసారి కూడా భద్రతా దళాలని తప్పించుకొని కూడా తిరుగుతున్నాడు ఆయన. అయితే ఆయన ఎప్పటికైనా కూడా ఆయన ఖచ్చితంగా ఇండియాలో ఉంటే, అంటే జమ్మూ కాశ్మీర్ లో POK బార్డర్ లో ఉంటే తను సేఫ్ అని, జమ్మూ కాశ్మీర్ లోకి వస్తే ఎప్పటికైనా కూడా ఖచ్చితంగా ఇండియన్ ఆర్మ్ ట్రూప్స్ ఖచ్చితంగా చంపుతాయనేది కూడా ఆయనకి ఒక గట్టి నమ్మకం కూడా. సో ఒక తెర వెనుక నుండి ఆ POK నుండే ఎప్పుడు కూడా ఒక అన్సర్టనిటీ క్రియేట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తుండేవాడు. అయితే మన ఎస్పెషల్లీ మన ఇండియన్ సెక్యూరిటీ అంటే భద్రతా సంస్థలు, ఏజెన్సీస్ ఎంతో కాలంగా చాలా కాలం పాటు అబూ నిర్వహించి అన్ని ఉగ్ర కార్యకలాపాలపై నిఘా పెట్టి ప్రత్యేకంగా అతను రెగ్యులర్ గా మానిటర్ చేస్తున్నారు. అతను ఏం చేస్తున్నాడు, అతని యాక్టివిటీ ఏం చేస్తున్నాడని కంప్లీట్ గా కూడా మానిటర్ చేసుకున్నారు. అయితే అతన్ని అదుపులో తీసుకునేందుకు కూడా సెక్యూరిటీ ఏజెన్సీస్ చాలా శ్రమించాయని చెప్పుకోవాలి. అతన్ని చంపకుండా అసలు ఇంకా ఆయనకి మాస్టర్ ప్లాన్ ఏంటి, ఆయన ఏమేమి చేయాలనుకుంటున్నాడు ఇండియాలో అని చాలా మటుకు కూడా గవర్నమెంట్ ఏజెన్సీస్ ట్రై చేస్తాయి ఆయన ట్రేస్ అవుట్ చేయడానికి. ఆయనని ఒక రకంగా చెప్పాలంటే ఆయన నిరంతరం ఆయన పైన నిఘా పెట్టారు. కానీ సో ఆకస్మికంగా ఇవాళ ఆయన చనిపోవడం కూడా ఇది ఒక భారతదేశానికి ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవాలి. దీంతో పాటు భద్రతా దళాలకు ముప్పు తెచ్చేలాగా కూడా నేరుగా ఉగ్రవాదులను నియమించుకొని మైనారిటీ సమాజాన్ని లక్ష్యంగా తీసుకుని కూడా అబ్దుల్ ఖతాల్ కీలక పాత్ర పోషించాడు. ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ లో యంగ్స్టర్స్ ని రెచ్చగొట్టడంలో మాత్రము ఈ అబూ ఖతాల్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా ఎంతకాలం తప్పించుకున్న చివరకు ఒక రకంగా ఉగ్రవాదులు అనేవారు ఇలాగే చచ్చిపోతారనేది కూడా ఈ రోజు మరోసారి ప్రూవ్ అయింది. సో పాకిస్తాన్ తో పాటు అలాగే బలూచిస్తాన్ లో, దీంతో పాటు కెనడాలో కూడా ఇండియాలో ఏవైతే అటాక్స్ జరిగాయో, ఎస్పెషల్లీ 2002లో పార్లమెంట్ పైన జరిగిన దాడి కానీ, ఆ తర్వాత ముంబై అటాక్స్ కానీ, ఇలా వరుస పెట్టి పఠాన్కోట్ వైమానిక స్థావరం పైన జరిగిన దాడులు కానీ, అలాగే యూరి అటాక్స్ కానీ, ఇలా వరుస పెట్టి ఇండియాలో జరిగిన దాడుల్లో ఎవరైతే కీలక పాత్ర ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆకస్మికంగా కూడా చనిపోతున్నారు. సో మొత్తానికి ఒక మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయితే ఇప్పుడు చనిపోవడము ఒక రకంగా చెప్పాలంటే ఇండియాకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. రెహానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.